హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి కరెంట్, ఎలక్ట్రిసిటీ. ఆఫ్ కోర్స్ ఇది నా సబ్జెక్ట్ అనుకోండి, ఎందుకంటే నేను బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేశాను కాబట్టి. సో దానికోసం మాట్లాడదాం. వాట్ ఈస్ కరెంట్? కరెంట్ అంటే ఏంటంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఎందులో నార్మల్గా అసలు ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది? ఒక యాటమ్ తీసుకో. యాటంలో మీకు మాలిక్యూల్స్ ఉంటాయి. ఇది న్యూక్లియస్, ఇది ఆర్బిట్. న్యూక్లియస్లో ఏముంటాయంటే ప్రోటాను, న్యూట్రాన్ ఉంటుంది. ప్రోటాన్కి ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్కి నో ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ ఆర్బిట్లో ఉండేవి ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. నువ్వు ఎలక్ట్రాన్ని ఈజీగా పైకి తేవచ్చు, పిక్ చేసుకోవచ్చు. ఎందులో పిక్ చేస్తాం? నార్మల్గా మెటీరియల్స్లో త్రీ టైప్స్. ఒకటి కండక్టర్స్, ఇన్సులేటర్స్, ఇంకోటి సెమీ కండక్టర్స్. కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. ఇక్కడ సెమీ అంటే కండక్టర్ అంటే విచ్ కండక్ట్స్ కరెంట్, విచ్ అలౌస్ ద ఎలక్ట్రాన్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే కరెంట్ కదా. సెమీ కండక్టర్, సెమీ అంటే అది సగమే చేస్తుంది. సగం అంటే అది అనుకుంటే పంపిస్తుంది, లేకపోతే పంపించదు. దాన్ని ఎలక్ట్రాన్ని. ఇన్సులేటర్, ఇట్ ఇన్సులేట్స్ అంటే ఇట్ డజంట్ అలో వాట్ ఫ్లో ఎలక్ట్రాన్. ఇట్ డజంట్ అలో టు మూవ్ ద ఎలక్ట్రాన్. దట్ ఈస్ ఇన్సులేటర్. ఇన్సులేటర్కి ఎగ్జాంపుల్ వుడ్, పేపర్ అంటే వుడ్ నుంచి వచ్చేది, మైకా, సో ఆన్. సెమీ కండక్టర్కి కండక్టర్కి ఎగ్జాంపుల్ కాపర్, గోల్డ్, అల్యూమినియం, టిన్, మెటల్స్ అని. ఓకే, మెర్కురీ. ఓకే, సో ఆల్ ఆర్ కండక్టర్స్. వాట్ అబౌట్ సెమీ కండక్టర్స్? సెమీ మీన్స్ సగం కదా. సగం అంటే ఏంటంటే అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది ఇన్నట్ గ్యాస్ అవుతుంది. అందులో సగం ఉంటే సెమీ అవుతుంది. అది సిలికాన్, జర్మేనియం. దీస్ ఆర్ సెమీ కండక్టర్స్. సో అక్కడి నుంచి ఇప్పుడు కండక్టర్ కోసం మాట్లాడదాం, ఎందుకంటే విచ్ అలౌస్ ఫ్రీ ఎలక్ట్రాన్. కండక్టర్స్ కోసం మాట్లాడినప్పుడు మనం నార్మల్గా మనం వాడేది కాపర్, అల్యూమినియం వాడతాం. మన ఇంటి ముందున లైన్లు వెళ్తే మన ఇంట్లోకి కరెంట్ వైర్లు వేస్తాం కదా. ఇక్కడ ఒక కండక్టర్ తీసుకున్నాను. ఎలక్ట్రాన్ ఫ్లో అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ మూవ్ అవుతుందో దెన్ కరెంట్ ఐ యూనిట్. కరెంట్ ఐ, కరెంట్ని ఐ చేత చూపిస్తాం సింబల్. ఓకేనా? సో వాట్ ఈజ్ ఐ? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, ఎలక్ట్రాన్కి ఉండేది నెగిటివ్ ఛార్జ్ అన్నాం కదా. ఛార్జ్ని క్యూ చేత చూపిస్తాం. వాట్ ఈజ్ ఛార్జ్? క్యూ అంటే ఈక్వల్ టు సివిఆర్ ఐటి, ఈక్వల్ టు ఐ ఇంటూ టీ. అంటే ఐ అంటే కరెంటు, టీ అంటే టైం. ఇక్కడ ఫ్రమ్ దిస్ ఐ ఈక్వల్ టు క్యూ బై టీ. వాట్ ఈజ్ ఛార్జ్? సపోజ్ ఎవ్రీ ఎలక్ట్రాన్ హ్యావ్ ఏ ఛార్జ్. దాన్ని ఈతో చూపిస్తాం. ఈ మైనస్ అంటే నెగిటివ్ ఛార్జ్ అని, ఈ పాజిటివ్ అంటే పాజిటివ్ ఛార్జ్ అని. ఇది ప్రోటాన్ ఉంటుంది పాజిటివ్ ఛార్జ్, ఇది ఎలక్ట్రాన్ ఉంటుంది.
ఆ ఎలక్ట్రాన్ ఛార్జ్ నేను గుర్తుంచుకోలేదు, చెప్తా. (1.6 × 10⁻19). 1.6 × 10⁻19 కూలుంబ్లో కొలుస్తాం ఛార్జ్ని. కూలుం ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ 1.6 × 10⁻19. క్రాస్ చెక్ చేసుకోండి, పీడిఎఫ్ కూడా ఇస్తాను. ఛార్జ్ని అదే క్యూని, క్యూ అంటే ఛార్జ్, కూలుంబ్లో కొలుస్తాం, రైట్. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటే క్యూ ఈస్ 1.6 × 10⁻19 కూలుంబ్. అదే 1 ఎలక్ట్రాన్ ఉంటే n ఈస్ 1. n అంటే నెగిటివ్, నెగిటివ్ అనేది ఎలక్ట్రాన్, p అంటే పాజిటివ్ అంటే ప్రోటాన్. ఇక్కడ సపోజ్ n = 10 ఉంది, 10 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. దెన్ వాట్ ఈస్ ద ఛార్జ్? ఇక్కడ 10 ఎలక్ట్రాన్లు ఉన్నాయి అనుకోండి. వాట్ ఈస్ ద ఛార్జ్ అంటే n × e మైనస్, అంటే n అంటే సారీ ఇక్కడ n అంటే నెగిటివ్ అంటాం, కానీ ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. వాట్ ఈస్ ద ఛార్జ్? 1.6 × 10⁻. ఛార్జ్ ఆఫ్ an electron, దట్ ఈస్ 1.6 × 10⁻18 కూలుంబ్. 10 ఉంటే. అదే మరీ 10 ఉండవులే, చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ చెప్పాను, రైట్. సో ఒక కండక్టర్లో ఎలక్ట్రాన్లు వెళ్తున్నప్పుడు ఏం ఫ్లో అవుతుంది? I. దీనికి ఏముంటుంది? ఛార్జ్ Q. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో చెప్పాలి, అంత టైంలో ఎన్ని ఎలక్ట్రాన్లు క్రాస్ అయినాయి అని. I = Q/T. I = Q/T. నార్మల్గా Q = IT అంటాను. ఇట్ అని కాదు, IT. I అంటే కరెంటు, T అంటే టైం. సో సాధారణంగా చిన్న ప్రాబ్లం ఏంటంటే, if through a conductor 10 milli, if through a conductor 10 millicoulomb, 10 millicoulomb charge flows in 2 seconds at a point. ఒక పాయింట్ ఇన్ని కూలంబ్ ఆఫ్ ఛార్జ్ మూవ్ అయింది. ఎంత టైంలో? 2 సెకండ్స్లో. ఫైండ్ కరెంట్ ఫ్లో. I = Q/T అన్నాను కదా. వాట్ ఈస్ ద ఛార్జ్? 10 milli. మిల్లీ అంటే 10⁻³ by 2, ఎందుకంటే టైం 2. సో 5 × 10⁻³ ఆంపియర్. కరెంట్కి యూనిట్స్ ఆంపియర్. కరెంట్కి యూనిట్ ఆంపియర్. దేంతో చూపిస్తాం? ఐతో చూపిస్తాం. ఛార్జ్కి యూనిట్ కూలంబ్, టైంకి సెకండ్స్. సెకండ్స్లోనే తీసుకుంటాం, మినిట్లో ఇస్తే మళ్ళీ సెకండ్స్లోకి మార్చుకుంటాం. ఓకేనా? సో ఛార్జ్ ఇస్తే విత్ ఇన్ టైంలో కరెంట్ ఇలా కనుక్కుంటాం, రైట్. సో ఎలక్ట్రాన్ వెళ్తుంది అంతే కదా, అదొక్కటి మీకు మైండ్లో ఉంటే చాలు. ఇప్పుడు దేనికైనా ఎలక్ట్రాన్ రావాలంటే దానికి ఒక సోర్స్ ఉండాలి. సపోజ్ ఇది వాటర్ ఉంది, ఇక్కడ ట్యాప్. ఈ ట్యాప్ ఇప్పితే వాటర్ వస్తుంది, లేకపోతే రాదు. ట్యాప్ కట్టేస్తే వాటర్ రాదు. సో ఇక్కడ ఈ ట్యాప్ కట్టేయడం అనేది మన ఇంట్లో స్విచ్. ట్యాప్ క్లోజ్ చేస్తే, అదే టైట్ చేస్తే వాటర్ రాదు కదా, అంటే స్విచ్ ఆఫ్ చేసినట్టు. ఓపెన్ చేస్తే స్విచ్ ఆన్ చేసినట్టు వాటర్ వస్తుంది. ఇప్పుడు
ఇక్కడ ఎక్కువ వాటర్ ఉందనుకో బకెట్ తొందరగా నిండిపోద్ది కదా, ఎందుకంటే ఎక్కువ ప్రెజర్ పడుతుంది వాటర్ తొందరగా బకెట్ నిండిపోద్ది, రైట్. ఇక్కడ ఈ వాటర్ ఫ్లో అవుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ మన టర్మ్లో కరెంట్ ఐ. ఇంత ప్రెజర్ ఇక్కడ ఉంటే కదా తొందరగా, అదే అడుగునుందనుకో నీళ్ళు మెల్లగా పడతాయి, దట్ ఈస్ పొటెన్షియల్ అంటాం. పొటెన్షియల్ మన దాంట్లో వోల్టేజ్. ఇక్కడ ఏంటంటే ఎంజిహెచ్ అంటే ఇది మెకానికల్గా ఎలక్ట్రికల్లో కన్వర్ట్ చేసి చెప్తాను. ఎంజిహెచ్ అంటే అంత పొటెన్షియల్ ఎనర్జీ దీన్ని పుష్ చేస్తుంది. ఎప్పుడైతే పుష్ చేసిందో స్పీడ్గా వాటర్ పడుతుంది. ఇక్కడ ఇక్కడ హయ్యర్ పొటెన్షియల్ ఎనర్జీ ఉందాం కదా, దానికి వోల్టేజ్ అంటాం. కరెంట్కి ఎంత వోల్టేజ్ ఎక్కువ ఉంటే అంత కరెంట్ ఎక్కువ ఫ్లో అవుతుంది. అయితే అన్ని నీళ్లు టవక్కని పడిపోవు, ఎందుకంటే ఈ కండక్టర్ ఏరియా అనేది దీన్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది, ఫ్లో ఆఫ్ వాటర్ని. సో దాన్ని రెసిస్ట్ చేస్తుంది కదా, దాన్ని రెసిస్టెన్స్ అంటాం. ఆర్ అంటే ఆర్ తక్కువ అంటే ఇది వెడల్పుగా ఉంటే ఎక్కువ నీళ్ళు పడతాయి గొట్టం, తక్కువ సన్నంగా ఉంటే స్లోగా పడుతుంది. అంటే అది ఈ రెసిస్టెన్స్ అంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉందంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంది, అంటే ఎక్కువగా ఆపట్లేదు అనమాట హెల్పరా అని. అదే తక్కువ వెళ్తుందంటే తక్కువ అంటే ఆపుతుంది అనమాట, అది రెసిస్ట్ చేస్తుంది. రెసిస్ట్ అంటే మనల్ని అది వెళ్ళలేకుండా చేయడం, రైట్. ఇక్కడ వోల్టేజ్ 3 టైమ్స్ వచ్చినాయి, ఇక్కడ అదే 2 టైమ్స్ వచ్చింది. కరెంటు, వోల్టేజ్, ఆర్. ఇక్కడ వోల్టేజ్ మనం ఎలా చూపిస్తామంటే బ్యాటరీ, మన ఇంట్లో బ్యాటరీ చూసాం కదా, ఒకటైతే సెల్ అంటాము, మోర్ దాన్ 1 సెల్స్ ఉంటే దాన్ని బ్యాటరీ అంటాం. గుర్తుంచుకోండి, మోర్ దాన్ 1 సెల్ ఉంటే బ్యాటరీ అంటాం. సెల్ అంటే మనం టార్చ్ లైట్లో అక్కడ వేస్తాం కదా, అది సెల్ అనమాట. ఇప్పుడు ఈ ఊరికనే గాలిలోకి వెళ్దు కరెంటు, ఇందాక ట్యాప్ చూసినట్టు కాదు, క్లోజ్ అవ్వాలంటే కరెంట్ ఎలక్ట్రాన్లు ఇలా వస్తాయి, బట్ కరెంట్ ఫ్లో మాత్రం ఇలా చూపిస్తాం. ఇలా వస్తున్నప్పుడు ఇది మనం స్పీడ్ బ్రేకర్స్ వేస్తాం కదా, ఇది రెసిస్టెన్స్ అనమాట. వచ్చే ఎలక్ట్రాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది, అది ఆర్. ఇది ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. అంటే నువ్వు వాడేది మెటీరియల్ అంటే టంగ్స్టన్, నిక్కల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అదంతా రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కాపర్కి, అల్యూమినియంకి తక్కువ ఉంటుంది, గోల్డ్కి తక్కువ ఉంటుంది. సో ఇది ఫైనల్గా ఇలా చూపిస్తాం. ఎలక్ట్రాన్ ఇలాగే వస్తుంది, కానీ కన్వెన్షనల్ ఇంటర్నేషనల్ కన్వెన్షనల్ ఏంటంటే పాజిటివ్ ప్లేట్ నుంచి వచ్చి కరెంటు నెగిటివ్ ప్లేట్లోకి వస్తుంది. సో ఇది ఇక్కడ 3 ఉన్నాయి కదా. కరెంట్కి యూనిట్స్ యాంపియర్ చెప్పాను, వోల్టేజ్కి వోల్ట్స్ వి, రెసిస్టెన్స్కి ఓహెచ్. ఓం అని సైంటిస్ట్ చెప్పాడు కాబట్టి ఓం, రైట్. దీనికి సింబల్ కరెంట్కి యాంపియర్ కదా, ఫస్ట్ లెటర్తో చూపిస్తాం, వోల్టేజ్కి వి అని దాంతో చూపిస్తాం, రైట్. ఇక్కడ చెప్పిన ఆర్ ఎక్కువ ఉంటే కరెంట్ తక్కువ ఉంటుంది, దానికి బదులు వోల్టేజ్ ఎక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ ఉంటుంది, వోల్టేజ్ తక్కువ ఉంటే కరెంట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ఉంది ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. దిస్ ఇస్ కాల్డ్ ఓమ్స్ లా అంటాం. ఓమ్స్ లా టెండ్స్ టు, ఓమ్స్ లా ఏం చెప్తుందంటే బిట్వీన్ 2 points the current flow is proportional to the voltage applied. That is called Ohm's law at constant temperature. T must be constant. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడైతే టెంపరేచర్ కానీ నువ్వు ఎప్పుడైతే రైట్ చేసావో ఇందులో ఉండే ఎలక్ట్రాన్లు అంటే యాటంలో ఉండే ఎలక్ట్రాన్లు బయటకు వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళే ఎలక్ట్రాన్ని డిస్టర్బ్ చేస్తాయి, ఓకేనా. సో ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో తక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. అందుకే టెంపరేచర్ మస్ట్ బి కాన్స్టెంట్. వాట్ ఓమ్స్ లా సేస్, ద కరెంట్ ఫ్లో ఈస్ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ 2 points. The current flow through that 2 points is
proportional to the voltage applied. Now you can replace this proportionality with equal with a constant of R. R is the resistance. So V equal to I into R. Voltage ఎక్కువ ఉంటే ఎక్కువ ఉందంటే కరెంట్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ సపోజ్ 10 volts ఉందనుకో, ఒక కరెంట్ ఐ అయింది అనుకో, అదే 20 volts అయితే డబల్ అయింది కదా, 2I అవుతుంది. ఓకేనా? సో ఈ రకంగా నువ్వు ఒక సర్క్యూట్ని ఇంప్లాంట్ చేయొచ్చు. అంటే మనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఇందాక ట్యాంక్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, వాటర్ ఉంది. సో ఇదే వాటర్ ఇలా కూడా వెళ్తుంది, ఇలా కూడా వెళ్తుంది. ఇది సన్నంగా ఉందనుకో, ఇందులోంచి వాటర్ తక్కువ వస్తుంది, ఇది లావుకుంటే వాటర్ ఎక్కువ వెళ్తుంది. రైట్? ఎందుకంటే సైజుని బట్టి, అదే దాని సైజుని బట్టి మారిపోతుంది. అదే లెంత్ ఎక్కువ ఉందనుకోండి పైపు, షార్ట్ పైప్ కంటే ఇక్కడ ఇంకోటి ఇప్పుడు ఈ పైప్లోంచి నీళ్ళు ఇలా వస్తుంది, సేమ్ సైజ్ అనుకోండి. ఇక్కడ ట్యాప్ పెట్టుకున్నాను, ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇక్కడ బకెట్ పెట్టుకున్నాను. ఇది దీనికి ఎక్కడ ఇప్పుడు ఒకేసారి ట్యాప్ ఇది ఇప్పాను. ఏది ముందుగా నిండుతుంది? ఇది నిండుతుంది తొందరగా. ఎందుకంటే షార్ట్ డిస్టెన్స్ కాబట్టి వాటర్ ఫ్లో దీనికంటే ఇది ఎక్కువ ఉంటుంది. సో లెంత్ పెరిగితే వాటర్ ఫ్లో తగ్గుతుంది, అంటే కరెంటు తగ్గుతుంది. లెంత్ పెరిగితే కరెంట్ తగ్గుతుంది అంటే అర్థం ఏంటి? రెసిస్టెన్స్ పెరుగుతుంది అనమాట. అంటే తగ్గింది అంటే రెసిస్టెన్స్, దాన్ని ఆపే గుణం పెరిగినట్టు. రెసిస్టెన్స్ విల్ ఇంక్రీజ్. ఎల్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుద్ది. అదే ఏరియా ఇదే సేమ్ లెంత్ ఉండి ఇది పెద్ద సైజ్ అనుకోండి, ఈ బకెట్ తొందరగా నిండుతుంది, ఈ బకెట్ తొందరగా నిండుతుంది. ఏరియా పెద్దది ఉంటే ఇది తొందరగా నిండుతుంది. సో ఏరియా పెరిగితే కరెంట్ పెరిగింది అంటే దీన్ని ఆపే గుణం తగ్గింది, అంటే రెసిస్టెన్స్ తగ్గింది అనమాట. రైట్? సో మీరు ఆల్రెడీ చదువుంటారు 9th, 8th. ఇప్పుడు దీన్ని ఇంటర్ప్రెట్ చేద్దాం. ఇది ఇక్కడ చూడండి, ఏరియా తక్కువ దీంతో పోలిస్తే, ఏరియా ఎక్కువ. అంటే R ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్. ఏరియా పెరిగితే రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. సో 1/A. అదే ఏ ఏరియా ఇలా ఉండి లెంత్ తక్కువ ఉంది ఇది. సో లెంత్ తక్కువ ఉంటే ఆర్ తగ్గుతుంది. సరే, అంటే ఎల్ పెరిగితే ఆర్ పెరుగుతుంది, ఎందుకంటే ఎక్కువ దూరం ఎలక్ట్రాన్ పరిగెత్తాలి కదా. సో ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్. ఈ రెండే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనుకో. నౌ రెండు క్లబ్ చేస్తే ఎల్ బై ఏరియా. ప్రపోర్షనలిటీ కాన్స్టెంట్ తీసేస్తే రో ఎల్ బై ఏ. రో ఈజ్ ద రెసిస్టివిటీ ఆఫ్ ద పర్టికులర్ మెటీరియల్. కాపర్కి అయితే ఒకలాగా ఉంటుంది, అల్యూమినియంకి అయితే ఒకలాగా ఉంటుంది. సో డిపెండ్స్. బట్ ఎల్ అండ్ ఏ ఈస్ డిపెండింగ్ ఆన్ ద మెటీరియల్. రైట్? ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఖచ్చితంగా ఒక లెక్క ఇస్తాడు మీకు ఇక్కడ. తర్వాత ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఈ ప్రతి ఈ కండక్టర్కి అంటే ఆ పర్టికులర్ మెటీరియల్కి కాపర్తో చేస్తే ఎనీ కాపర్ నువ్వు ఎక్కడ వాడినా రో ఈజ్ సేమ్. అల్యూమినియం అయితే అల్యూమినియం సేమ్, అల్యూమినియంకి రో ఈజ్ సేమ్. ఓకే? ఇప్పుడు ఈ ఏరియా కోసం మాట్లాడదాం, లెంత్ కోసం మాట్లాడదాం. చూడండి, ఇది ఆర్ రేడియస్. ఇలా చూస్తే ఎలా కనిపిస్తుంది? ఇది ఏరియా కదా. వాట్ ఈజ్ ఏరియా అంటే πr². సర్క్యులర్ ఉన్నదానికి. రైట్? దిస్ ఈస్ ఎల్. ఇది లెంత్ ఎల్. ఓకే? ఇప్పుడు డి ఇస్తే
ఆర్ అదే డి పై డి స్క్వేర్ బై 4 అవుతుంది. అలాగే అలా కాకుండా ఇలా ఉందనుకోండి. అదే స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ కరెక్ట్గా వేయలేదు, ఇలాగుంటే అదే కరెక్ట్గా వేయట్లేదు, అదిలేండి. ఇలాగుంటే ఓకే తప్పేసాను, ఇది కదా. ఇలాగుంటే ఇది ఏరియా, ఇది స్క్వేర్ అయితే అదే సమ్ ఎక్స్ అనుకుంటే ఎక్స్, ఏరియా ఈజ్ ఎక్స్ స్క్వేర్, లెంత్ సేమ్. అదే రెక్టాంగిల్ షేప్ అయితే ఏ ఈక్వల్ టు ఎల్. సో ఏరియా డిపెండ్ అవుద్ది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సర్క్యులర్ నార్మల్గా ఇది ఈ కండక్టరే వాడతాం. ఇది లెంత్ ఎల్, ఏరియా ఏ. ఇదే మెటీరియల్ని కరిగించి నేను లెంత్ పొడవు, ఇదే మెటీరియల్ కరిగించి ఇది A1 L1, ఇదే మెటీరియల్ కరిగిస్తే ఇంత తక్కువ ఏరియా పెట్టాను, ఇది తక్కువ ఏరియా పెట్టాను, లెంత్ అదే మెటీరియల్, ఇదే మెటీరియల్ ఇలా వచ్చింది. ఇక్కడ ఈ రెండిట్లో ఏది కాన్స్టెంట్? దీన్ని కరగదీసి ఇలా వచ్చేసాను. ఏది కాన్స్టెంట్? వాల్యూమ్ కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్ ఏరియా తగ్గింది, లెంత్ పెరుగుతుంది. బట్ ఇన్ బోత్ కేసెస్ వాల్యూమ్ ఈజ్ సేమ్. సో వాట్ ఈస్ ద వాల్యూమ్ అంటే పై ఆర్ స్క్వేర్ ఎల్. అదే సారీ, ఏరియా ఆర్ అయితే ఆర్, ఏరియా ఏ ఇచ్చేస్తే A1 L1. చూడండి, వాల్యూమ్ ఆఫ్ ఇదేంటి సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే ఏరియా ఇంటూ హైట్, ఏరియా ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా, ఏరియా ఆఫ్ ద వాల్యూమ్. సో ఈ పై A1 L1 అంటే ఏరియా ఆఫ్ ద ఈ సర్క్యులర్ ఏరియా ఇంటూ లెంత్ ఆఫ్ ద ఈజ్ ఈక్వల్ టు పై A2 L2. పైకి క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు నీకు ఏరియాకి లెంత్కి రిలేషన్ వస్తుంది. ఎందుకంటే వాడు ఏమంటాడంటే ఒక్కోసారి ఇంత ఒక కండక్టర్ తీసుకున్నాను, దాని రెసిస్టెన్స్ ఎంత ఉంది, దాని ఏరియా ఎంత, లెంత్ ఎంత, దాన్ని కరిగించి దాన్ని సాగదీస్తే ఇంత లెంత్కి సాగదీసానా 2 times 3 times, అప్పుడు ఏరియా ఎంత అవుద్ది చూసుకోవాలి. ఇప్పుడు వాల్యూమ్ చేంజ్ అవ్వలేదు, సాగదీసినప్పుడు ఏరియా తగ్గిపోతుంటుంది, లెంత్ పెరిగిపోద్ది, బట్ వాల్యూమ్ ఇస్ సేమ్. దాన్ని బట్టి 2 times అన్నాడు అనుకో, ఎల్ ఇంత లెంత్ 2 times పెరిగిపోయింది అన్నాడు అనుకో, అంటే ఇది L1 కదా, ఇది L2 కదా, L1 అనేది 2 times అయింది, అంత సాగదీశాడు, వాల్యూమ్ తగ్గిపోద్ది. సో ఈ రెండింటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అప్పుడు ఏరియా కాకుండా రేడియస్ ఇస్తాడు, రేడియస్లో స్క్వేర్ అవుద్ది కదా, సో దాన్ని ఇంటర్ప్రిటేట్ చేసి ఏరియా కనుక్కోవాలి ఇందులో. అప్పుడు రెసిస్టెన్స్ ఎంత అంటాడు, లెంత్ పెరిగిందంటే రెసిస్టెన్స్ పెరిగిపోతుంది కదా, ఏరియా తగ్గింది కదంటే రెసిస్టెన్స్ పెరుగుతుంది కదా. సో అది మైండ్లో పెట్టుకొని ఇక్కడ ప్రొసీడ్ అవ్వాలి, ఖచ్చితంగా వాళ్ళు లెక్కిస్తాడు. రైట్, ఇప్పుడు రెసిస్టెన్స్ని ఇలా చూపిస్తాం. రైట్, ఇప్పుడు మీకు ఎక్కడికి వెళ్తాను మళ్ళీ, ఎందుకంటే ఈజీగా అర్థం అవుతుంది. ఇది పైపు, ఈ పైప్ పెద్ద నాకు సరిపోతే ఇక్కడ కనెక్ట్ చేశాను, ఇలా వచ్చింది. చూడండి, ఇక్కడ ఏరియా వేరేగా ఉంది, ఇక్కడ ఏరియా వేరేగా ఉంది, ఇక్కడ ఏరియా వేరేగా ఉంది, ఇక్కడ ఏరియా వేరేగా ఉంది. కానీ సపోజ్ ఒక సెకండ్కి 1 లీటర్ ఎంటర్ అయింది అనుకో, 1 లీటర్ ఆఫ్ వాటర్ ఎంటర్ అయితే 1 సెకండ్కి అంటే ఈ పాయింట్ని 1 లీటర్ 1 సెకండ్ క్రాస్ అయిందంటే ఇక్కడ కూడా 1 సెకండ్లో 1 లీటర్ క్రాస్ అవుద్ది. ఎందుకంటే ఎంత ఇస్తుందో అదే ఈ చివరి వరకు ఫ్లో అవుద్ది.
ఇక్కడ 1 సెకండ్కి 1 లీటర్ ఫ్లో అయిందని ఇక్కడ 2 లీటర్స్ ఫ్లో అవ్వదు, అంటే ఒకటే క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతుంది. అలాగే ఇది ఆర్, ఇంకోటి రాగానే ఇది R1 అవుతుంది, ఇది R2 అనుకోండి. ఇది వోల్టేజ్ బి, కరెంట్ ఫ్లో అవుతుంది. ఇది కరెంటు ఇలాగుంది, అంటే ఇక్కడ కరెంట్ ఎంత ఏదైతే వెళ్ళిందో ఇందులో కూడా అదే కరెంట్ వెళ్తుంది. సో ఇక్కడ I అనే కరెంట్ వెళ్తే ఇక్కడ కూడా I అనే కరెంట్ వెళ్తుంది, మారిపోదు. ఓకేనా? ఈ రెసిస్టెన్స్లు వేరు కానీ కరెంట్లు సేమ్. సో అదే కరెంట్ ఇక్కడికి వచ్చేస్తుంది. క్లోజ్ అవ్వాలి సర్క్యూట్, అప్పుడే కరెంట్ ఫ్లో అవుద్ది, లేకపోతే ఫ్లో అవ్వదు. ఇప్పుడు దీన్నే అంటే ఇది ఇక్కడ ఏదైతే కరెంట్ ఫ్లో అయిందో అందులో అదే కరెంట్ ఇందులో ఫ్లో అయింది. సో దెన్ దీస్ టూ ఆర్ ఇన్ సిరీస్. దీస్ టూ రెసిస్టర్స్ ఆర్ ఇన్ సిరీస్. అయితే కరెంట్ సేమే, కానీ ఇచ్చే ప్రెజర్ మాత్రం వేరు, అంటే వోల్టేజ్ లెవెల్స్ మాత్రం వేరు. ఇక్కడ V1 ఉంటుంది, ఇది V2 ఉంటుంది. అంటే ఇదైతే ఎంతైతే వోల్టేజ్ ఉందో అదే వోల్టేజ్ ఈ రెండు కలిపి షేర్ చేసుకుంటాయి. ఎంత అంటే V = V1 + V2. అంటే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇందులో కరెంట్ ఫ్లో అవుతుంది కదా, ఇది R కదా. వాట్ ఈజ్ V1? IR1. ఎందుకంటే ఇదే కరెంట్ ఇది ఇక్కడ ఫ్లో అవుతుంది. వాట్ ఈజ్ V2? IR2. సో అలాగా ఇక్కడ ఈ రెండు చేరి ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే అదే ఇక్కడ పంచుకుంటున్నాయి, రైట్? దీన్ని సిరీస్ అంటాం. సిరీస్లో రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే, అంటే ఎలా చేస్తామంటే, ఇది V, ఇది R1 R2, కరెంట్ I ఫ్లో అవుతుంది, ఇది V1 V2. వాట్ ఈస్ V1? IR1. వాట్ ఈస్ V2? IR2. బట్ వాట్ ఈస్ V1 + V2, రైట్? ఇప్పుడు ఈ రెండింటికి ఈక్వలెంట్గా ఒక రెసిస్టెన్స్ చేసాం. ఇదే V ఇక్కడ పెట్టాము, ఇదే I ఫ్లో అయ్యేటట్టుగా ఆ రెసిస్టెన్స్ని సెట్ చేసాం, దీన్ని R అన్నాం. ఇదే V, ఇంతే కరెంట్ ఫ్లో అవుతున్నట్టు ఈ Rని పెట్టాం. సో V ఈజ్ IR. ఇక్కడ V అంటే ఏంటి? IR. V1 అంటే IR1. V2 అంటే IR2. ఇక్కడ I కామన్ తీస్తే R1 + R2. IR II క్యాన్సిల్, R ఈస్ R1 + R2. సో సిరీస్లో ఉంటే రెసిస్టెన్స్ ఏమవుతుంది? సింపుల్గా యాడ్ చేస్తాం. ఓకేనా? అలాగే సపోజ్ ఇప్పుడు R1 R2 R3 R4 VI. What is the equivalent resistance? Those that resistors are in series, then R is equal to, అంటే దీని అంతటినీ కలిపి ఒక సింపుల్గా ఒక R కింద రాస్తాము. అదే వోల్టేజ్ అప్లై చేసి అంటే అదే కరెంట్ రావాలి. దెన్ దిస్ ఈజ్ సేమ్ యాజ్ దిస్ వన్. దట్ R ఈజ్ R1 + R2 + R3 + R4. ఓకేనా? సో ఇది 5 ఉంది, ఇది 5 ఉంది, 5 ఉంది, 5 ఉంది. సో 5 ohms అంటాం కదా. 5 + 5 + 5 + 5. How many 5s? 4. సో అదే నెంబర్ ఆఫ్ n ఉన్నాయి అనుకో, ఈక్వల్గా ఉంటే R అంటాం. సో n ఉంటే NR. R total is n into R, right? This is series. అదే ఇంకొక కాంబినేషన్ చూద్దాం. ఇంకొక కాంబినేషన్ ఏంటంటే ఇది. ఇక్కడ చూడండి, ఇది V, ఇప్పుడు
ఇది R1, ఇది R2. ఇక్కడ చూడండి, మీకు వాటర్ ట్యాంక్ అయితే ఈజీ ఉంటుందని నేను వాటర్ ట్యాంక్ అని చెప్తాను. ఇప్పుడు ఈ వాటర్ సేమ్ ఈక్వల్గా ఉన్నాయి ఇవి, అంటే ఇక్కడెక్కడ ఈ వాటర్ ఎక్కడంతైతే బరువుని అంటే పుష్ చేస్తుందో ఇక్కడ కూడా పైన ఉన్నదంతా ఇక్కడ కూడా అంతే ప్రెజర్తో పుష్ చేస్తుంది. అంటే ఇందులోంచి ఎంత పంపించడానికి ట్రై చేస్తో ఇందులోంచి కూడా అంతే ప్రెజర్ని ఇస్తుంది. అది లావు ఉంటే ఎక్కువ వెళ్తుంది, సన్న ఉంటే తక్కువ వెళ్తుంది. సో ఈ రెండు దీని నుంచి దీని మీద ఉన్నాయి, ఇది అనుకో, ఇది అనుకో. సో ఒకే ప్రెజర్ని దీనికి ఇస్తుంది కాబట్టి రెండు ప్యారలల్ ఉన్నాయి, ప్యారలల్ ఉన్నట్టు. సో ఇక్కడెంతో ఇది ఎంతో ఇక్కడ అది ఇక్కడ కూడా ఇదే. ఇక్కడ ఉంటే మళ్ళీ మధ్యలో రెసిస్టెన్స్ ఉన్నదనుకో మారిపోద్ది. సో ఇక్కడ ఎంత ఉందో వోల్టేజ్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో దిస్ ఈజ్ I. అయితే ఇందులో ఫ్లో ఆఫ్ వాటర్ కరెంట్ I1, ఇది ఫ్లో ఆఫ్ కరెంట్ వాటర్ I2. బట్ ఈ టోటల్ వాటరే ఇలాగే వెళ్తుంది, అంటే I1 + I2 అన్నమాట. ఓకే, సో ఇక్కడ I1 కరెంట్ I2, ఈ వాటరే ఇలాగే వెళ్తుంది, ఈ టోటల్ వాటర్ ఇది I. సో I ఈజ్ I1 + I2. ఇలాగ వచ్చి ఇటు కొంత వెళ్తుంది. సో ఇది దీన్ని ప్యారలల్ అంటాం. ప్యారలల్ కరెంట్ వచ్చి డివైడ్ అయిందంటే మళ్ళా డివైడ్ అయ్యి మళ్ళీ ఇక్కడ కలిసిపోవాలి. ఎంతైతే కరెంట్ ఇందులోకి వచ్చిందో మళ్ళీ ఎంతైతే రిమైనింగ్ కరెంట్ ఇందులోకి వచ్చిందో రెండు ఇమీడియట్ కలిసిపోతే దెన్ ఓన్లీ దీస్ టూ రెసిస్టర్స్ ఆర్ ఇన్ ప్యారలల్. ఓకేనా? ప్యారలల్ ఏం సేమ్, వోల్టేజ్ సేమ్, రైట్? ఇక్కడ ఇది V, మరి ఇక్కడ V = I1 R1, మరి ఇక్కడ సేమ్, ఇది సేమ్ I1 I2 R2, రైట్? బట్ I ఈజ్ ఈక్వల్ టు I1 + I2. దీనికి ఇందాకట్లాగా ఇది సేమ్ వోల్టేజ్ ఇక్కడ వేసాను, ఇప్పుడు ఇచ్చాను. ఇంతే కరెంట్ వచ్చినట్టుగా ఒక రెసిస్టెన్స్ కలిపాను, దీన్ని R అన్నాను. R టోటల్ అనొచ్చు. చూడండి, ఇదే కరెంట్ వచ్చినట్టుగా ఒకటి కలిపానంటే ఖచ్చితంగా ఈ రెండు ఈక్వల్ అని అర్థం కదా. సో ఇక్కడ వోల్టేజ్ ఎంత, V = I total R total × I. ఇదే కరెంట్ కదా, ఇదే కరెంట్, నేను అలాగే అడ్జస్ట్ చేశాను దీన్ని. సో ఇక్కడ I = V/R total. మరి ఇక్కడ ఇదే కదా. బట్ ఇక్కడ నుంచి I1 ఎంత అవుద్ది, V/R1. ఇక్కడ I2 = V/R2, రైట్? ఇప్పుడు I అంటే ఎంత, V/R total. వాట్ ఈజ్ I1? V/R1 + V/R2. ఇక్కడ V కామన్ తీయచ్చు. సో ఆ V ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/R total = 1/R1 + 1/R2. దట్స్ ఇట్. ఇప్పుడు దాన్ని చేద్దాం. ఇప్పుడు LCM చేయండి. 1/R total = 1/R1 + 1/R2. LCM చేస్తే R1 R2. సో R2 + R1. నౌ రేషియో తిరగబడితే R1 R2/R1 + R2, అంతే. ఇప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్, ఇది V, ఇది I. ఇది సపోజ్ ఇది 3 ohms, ఇది 6 ohms ఉంది. వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ RT అంటే R1 ఏమో 3, R2 ఏమో 6, దెన్ R total is 3 × 6/3 + 6, 3 × 6/9, 3 సో టోటల్ కాంబినేషన్ ఈస్ 2 ohms. చూసారా, ఇది 2 ohms వచ్చింది టోటల్ కాంబినేషన్. ఇదంతా 3, ఇదంతా 6. ఈ రెండింటికంటే ప్యారలల్ కనెక్ట్ చేస్తే తక్కువ రెసిస్టెన్స్ వస్తుంది, ఈ రెండింటికంటే తక్కువ రెసిస్టెన్స్ వస్తుంది, రైట్? అది సిరీస్లో అయితే ఉన్న చిన్నదానికంటే పెద్దది వస్తుంది, ఎందుకంటే రెండు యాడ్ చేస్తాం. ఇక్కడ రేషియో వేస్తాం కాబట్టి, అది మీన్ ఇక్కడ R1 R2/R1 + R2 అంటాం కదా. సో అలాగే చిన్న టిప్ చెప్తా.
ఆర్, ఇది ఆర్, రెండు ఆర్లు. సో మనకి ఆర్ టోటల్ ఏంటి, R1 R2 బై R1 అంటే ఆర్, R2 అంటే ఆర్ బై R1 ప్లస్ R2. దట్ ఈస్ R² బై 2R. ఇది క్యాన్సిల్ అయిపోతే R/2. చూసావా, ఇందాక సిరీస్లో 4 యాడ్ చేస్తే 2 × 4, సో 8. ఇది సగం, ఇది డబల్ అయింది, ఇందులో హాఫ్ అయింది. సో ఇక్కడ 10 ohms అని ఇస్తే 10 × 10 బై 10 + 10 రాయట్లేదు, సింపుల్గా 10/2 రాయచ్చు. ఓకే, సో అదే రకంగా సిరీస్లో ఇది ఆర్, అది ఆర్. టోటల్ వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ అంటే 3R అంటాం. అదే ప్యారలల్లో కూడా ఇది ఆర్ అయితే R/3 అవుతుంది, అంతే. రైట్, ఈ రకంగా సింపుల్గా మీరు చేయొచ్చు. తర్వాత కొన్ని ఇది 5 ohms అనుకోండి, ఇది 55 volts అనుకోండి. వాట్ ఈస్ కరెంట్ అంటే V/R. V/R వేయక్కర్లేదు, 11 amperes అని వేసేది అంతే. 55/5 అలా టక చెప్పాలి. రైట్, సో ఈ రకంగా కొన్ని మీరు సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ కూడా ఉంటాయి. సపోజ్ ఇలా ఇస్తాడు, ఇది ఏబికి మధ్యలో ఎంత రెసిస్టెన్స్ అని. ఇప్పుడు సపోజ్ ఇది 2 ohms, ఇది 3 ohms, ఇది 6 ohms అనుకో. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ అక్రాస్ ఏ అండ్ బి, ఆర్ ఏబి అంటాం. సో ఇక్కడేమో ఈ రెండు ప్యారలల్, సో ఇదేమో 2 + 3 = 6 అని రాస్తాం. నేను అలా రాస్తాను, ఇది 2, సో 4 ohms. ఇక్కడికి మధ్యలో 4 ohms. రైట్, ఆ రకంగా మీరు సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ కూడా చేయొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకోటి ఏంటంటే సింపుల్గా మీకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తారంటే, ఎలాగిస్తాడు, వాట్ ఈస్ ఇక్కడేమో 3, 6, 12 అనుకో, ఇది 2 ohms. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, వైరే కదా, ఈ మధ్యలో ఎక్కడ రెసిస్టెన్స్ లేదు. ఈ వైర్ని ఇక్కడ కనెక్ట్ చేసిన ఒకటి, ఇక్కడ కనెక్ట్ చేసిన ఒకటి, ఇక్కడ కనెక్ట్ చేసిన ఒకటి, ఎందుకంటే మధ్యలో రెసిస్టెన్స్ లేదు కాబట్టి. సో ఎప్పుడైతే ఈ వైర్ని ఎలా రాసామో, ఇది వైరే కదా, వంగుతుంది కదా, ఇలా రాయచ్చు. ఇది 6, రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్. ఈ 3 ప్యారలల్ ఉన్నాయి. 2 చెయ్యి, తర్వాత 3 చెయ్యి. ఈ 2 చేస్తే 2 ohms, ఈ 2 చేస్తే 2 × 12/14, సో 7. టోటల్ అంటే 2 + 12/7. 2 కంటే తక్కువ ఉండాలి, ఎందుకంటే ప్యారలల్లో తక్కువ ఉంటుంది కదా, సో 2 కంటే తక్కువ ఉంటుంది, ఇంతే. సో ఈ రకంగా నువ్వు కరెంట్ ఎలక్ట్రిసిటీని చదవచ్చు. చాలా ఈజీ, అది కష్టమేం కాదు. ఓకే, సో తర్వాత వీలైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే లెన్స్ చెప్తా.